అనుకోని వయసులో అమ్మ నన్ను విడిచింది, నాన్నేమో బాధ్యతలు మరచి వెడలిపోయింది. అక్కలు తమ్ముడు చెల్లెలి భారం నా పైన పడింది. ఆత్మీయులు ఎందరునా నేను పరాయి వడినని తెలిసింది. అయోమయపు చీకటిలోన జీవితం సాగుతుంటే 2013 జనవరిలో నా లావణ్య నా కంట పడింది. ఒకే చూపులో చూశాను నా అందమైన జీవితం కనిపించింది. అందం లేదన్నారు అందరూ, కానీ నా కంటికి నా సంతోషం లభించింది. 2013 మే 23న నీ చేయి నా చేతిలో పడింది. నా నుండి ఎన్నో కష్టాలు పడ్డావు, నా రాక్షస బుద్ధిని భరించావు. ఏ రోజు ఎదురు మాట్లాడక మంచితనంతో నన్ను గెలిచావు. నీ ఓర్పు ముందు నా మొండితనం తల వంచి ఓడిపోయింది. కష్టాల కాలంలో తోడు నిలిచావు, నా మాట కోసం నీవన్నీ వదిలావు. తాతల కాలం నాటి ఆస్తి, ఇల్లు భూమి అన్ని త్యాగం చేశావు. 2024 2025లలో నా మనసు శాంతి కోసం 22 లక్షల ఆస్తిని చిరునవ్వుతో వదులుకున్నావు. 5 తులాల బంగారం సైతం నా కష్టం చూసి ఇచ్చేశావు. నా సుఖం కోసం నీవు నిలువెల్లా కరిగిపోయావు. 12 ఏళ్లుగా పిల్లలు లేరని లోకమంతా ఎన్నో మాటలన్నది. నువ్వు పడిన బాధలన్నీ చూసి నా గుండె ఎంతో రోదించింది. ఇప్పుడు నీ గర్భాన 7వ నెలే, ఆ దేవుడే మనకు తోడయ్యాడు. 12 ఏళ్ల నిరీక్షణ తరువాత మన సంతానం రాబోతున్నాడు. నా అమ్మవు నువ్వే, నాన్నవు నువ్వే, చెల్లెలివి అక్కవి నువ్వే. నా కష్ట సుఖాల మంచి స్నేహితురాలివి, సర్వస్వం నువ్వే లావణ్య.